సార్ 3 నెలల నుంచి మీ ఆచూకు తెలియకుండా డిపార్ట్మెంట్ ని గందరగోళంలో పడేశారు. దేశ రక్షణకు సంబంధించిన అతి విలువైన రాకెట్ ఫార్ములో ఉన్న కంప్యూటర్ ని ప్రభుత్వానికి అప్పగించకుండా నేరం చేశారు. నో, నేను దేశద్రోహిని కాదు. నా దేశానికి ఏ ద్రోహం చేయలేదు. చేయలేదా? నీకే దురుద్దేశం లేకపోతే 3 నెలల నుండి మిలిటరీ అధికారులకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు? మీ ఎస్టేట్ లో మీ పోలికలతో మీ పేరుతో తిరుగుతున్న యువకుడు ఎవరు? మీకు అతనికి ఉన్న సంబంధం ఏమిటి? దేశ రక్షణకు సంబంధించిన అతి విలువైన ఆ కంప్యూటర్ను ఇంతవరకు ప్రభుత్వానికి ఎందుకు అప్పగించలేదు? శత్రు దేశాలకి మీకు సంబంధం లేదని, ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ఇప్పటికే వాళ్ళకి అప్పగించలేదని మాకేమిటి నమ్మకం? సార్, మీ నమ్మకం గురించో, మీ మెప్పు గురించో, లేకపోతే మీరు ఇచ్చే అవార్డుల గురించో నేను ఈ మిసైల్ ప్లాన్ కనిపెట్టలేదు సార్. పుట్టుకతోనే ఓ కోటీశ్వరుడుగా పుట్టిన నేను ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం మన దేశాన్ని శత్రు దేశాలకు అమ్మాల్సిన అవసరం ఏమిటి? దేశ రక్షణ కోసం నా ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన అవసరం ఏమిటి? రాత్రి పగళ్ళు కష్టపడి నేను ఈ మిసైల్ ప్లాన్ కనిపెట్టాల్సిన అవసరం ఏమిటి? ప్రపంచంలోనే మన దేశం శత్రు దేశాలకు ఛాలెంజ్ గా నిలబడాలని నేను ఈ మిసైల్ కనిపెట్టాను. సార్, శత్రువులు పన్నిన కుట్రకు బలైన ఇన్నాళ్లు మీకు దూరమయ్యానే కానీ వేరే దురుద్దేశంతో కాదు సార్. కానీ కోర్ట్ మార్షల్కి జవాబు చెప్పాల్సిన బాధ్యత నాది సార్. ప్లీజ్ గివ్ మీ 24 hours టైం. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సార్. ఓకే మేజర్ రాజ్ కుమార్, దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ టు యూ. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ల్యాప్టాప్ సంపాదించి 24 గంటల్లో ప్రభుత్వ పరం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ఆలీ ఖాన్ బొందిలో ప్రాణముండగా అలా జరగదు. వాడు సంపాదించిన కంప్యూటర్ నా చేతికిస్తాడు, నరకం చూస్తాడు. ఏమిటయ్యా ఈ ప్రతాపం ఆడవాళ్ళ మీద చూపిస్తున్నారు? ముందా చిన్నరాజా గారిని చంపేవయ్యా, ఆస్తి మొత్తం మాకు వచ్చేస్తుంది. ఆ పని చేయి. చంపేయాలా? ఇదేమిటయ్యా నన్ను పొడిచారు? మీలాంటి చత్తు దత్తముల అవసరం మాకు. థ్యాంక్ యూ. అరే కమ్ ఆన్, లెట్స్ గో. మొబైల్ ఏం జరిగింది? హాలీకంతో మేము చేతులు కలిపినందుకు మమ్మల్ని ఇద్దరిని పొడి చేసి ఇంట్లో ఆడాలందరినీ తీసుకెళ్లిపోయాడు. మన వాళ్ళందరూ బతికి బయటపడాలంటే మీ దగ్గర ఉన్న కంప్యూటర్ వాడికి ఇవ్వాలట. మీరు తొందరగా వెళ్ళి వాళ్ళని రక్షించండి బాబు. చినరాజా, మీరు వెళ్ళి ఆ ప్లాన్ ప్రభుత్వానికి అప్పగించండి. నేను నా ప్రాణాన్ని తెగించినా సరే మన వాళ్ళని విడిపించుకొస్తాను. నో, నిజమైన సైనికుడికి ఇదే అసలైన ఛాలెంజ్. ఇద్దరం కలిసే వెళ్దాం, కలిసే వాళ్ళంతా తేలుద్దాం. కమాన్.
వాట్ జనరల్ క్యా బాత్ హై? సాబ్, ఆ బ్యాంక్ వాడు మిలిటరీ వాడు ల్యాప్టాప్ కంప్యూటర్తో వచ్చారు. బ్యాంక్ వాడు కుప్పిగంతులు వేయబోతుంటే వాడిని ఫినిష్ చేశాను. వెరీ గుడ్ జనరల్, వెరీ గుడ్. ఆ మిలిటరీ వాడిని ల్యాప్టాప్ తో లోపలికి పంపించు. అదా ఆవ్ రాజసింహం ఆవ్, నీ సాహసానికి హమారా సలా. షడప్. ముందు మా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. ప్రేమించే దేశం నీకు పంచ ప్రాణాలైతే అయిన వాళ్ళు నీకు ఆరో ప్రాణమని నాకు బాగా తెలుసు. ఆ ల్యాప్టాప్ నా చేతికివ్వు, మీ వాళ్ళని అప్పగిస్తాను. వెల్ డన్ జనరల్, వెల్ డన్. కమాన్, గివ్ ఇట్ టు మీ. దే దో. जनरल ले लो, इसको अंदर रख दो. जनरल, मैं जनरल नहीं, जनरल नॉलेज में नहीं. हमारा श्रीमन नारायण कैशियर लक्ष्मी बैंक का बच्चा. बकवास बंद करो, ఇది మోసం. షడా. తెల్లదొరల మరఫిరంగులకు ఎదురు నిలిచి పోరాడిన వీర విప్లవ సింహాల్ని కన్నా పుణ్యభూమిరా నా దేశం. అలాంటి నా దేశంలో కడుగుపెట్టిన నువ్వు ఖమోష్. కానీ నా ఎత్తులు ఎంత గొప్పవో మీకు తెలియదు. देखो. వాళ్ళందరికీ రిమోట్ బాంబ్స్ ఫిక్స్ చేసి ఉన్నాయి. ఈ రిమోట్ కంట్రోల్ ప్రెస్ చేస్తే వాళ్ళంతా ఫినిష్. ఆ ల్యాప్టాప్ ఎలా ఇవ్వు. కమ్ ఆన్, గివ్ ఇట్ టు మీ. గివ్ ఇట్ ఐ సే.
శ్రీమన్నారాయణ అర్జుడు. అయ్యయ్యో చిన్నరాజా అటు చూడండి. హోల్డ్ దిస్. నేనా? పట్టుకో. లతా కమ్ ఆన్, త్వరగా త్వరగా ఎక్కేయ్. అత్తయ్య గారు, మీరు కళ్ళు తెరవగానే మాకు సహాయం చేయాలి. ఏంటమ్మా? ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకుని ఎవరెవరో చెప్పకుండా మమ్మల్ని ఏడిపిస్తున్నారు. వినయంగా నమస్కారం చేసిన వాడు శ్రీమన్నారాయణ, మిలిటరీ పద్ధతిలో సెల్యూట్ చేసిన వాడు చినరాజా. కరెక్ట్ గా చూసి సరిగ్గా చెప్పతయ్యా. కన్న కడుపు కాబట్టి ఆవిడ చెప్పగలిగింది, కనలేని కడుపు కాబట్టి నేను చెప్పలేకపోయాను. అయ్యయ్యో నేను చిన్నరాజా.